శ్రీమాత్రే నమః. ఉదయం నిద్రలేవగానే వీటిని చూస్తే అంతా నష్టమే, దరిద్రం చుట్టుకుంటుంది. ఉదయం నిద్రలేవగానే చాలా మంది ఏదో ఒక వస్తువును తదేకంగా చూస్తూ ఉంటారు. అద్దంలో ముఖాలను, అరచేతి వేలకు ఉన్న ఉంగరాలను చూసుకుంటూ ఉంటారు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు ఉంటుంది. కానీ ఇలా చేయటం దరిద్రమని శాస్త్రం చెబుతుంది. కొందరు ఉదయం లేవగానే తలదువ్వుకొని పనులను ప్రారంభిస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల దరిద్రం చుట్టుకుంటుంది. కొందరు ఉదయం లేవగానే దంతాలను శుభ్రం చేసుకోకుండా కాఫీ టీలను తాగుతూ ఉంటారు. ఇలా చేయటం వల్ల అనారోగ్యం మాత్రమే కాకుండా భవిష్యత్తులో అన్నం కూడా దొరకదట. అలాగే చాలా మంది ఉదయం పూట దంతాలను శుభ్రం చేసుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఇలా చేయటం అస్సలు మంచిది కాదు. మనం దంతాలను శుభ్రం చేసుకునేటప్పుడు ఎవరూ చూడకపోవటమే మనకు చాలా మంచిదట. కొంతమంది ఉదయం దంతాలను శుభ్రం చేసుకునేటప్పుడు శరీరానికి ఎండ తగలాలి అని ఎండలో నిలబడి దంతాలను శుభ్రం చేస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల మనం సూర్యుడి ఆగ్రహానికి గురవుతామని, డబ్బు కూడా ఖర్చు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అసలు ఉదయం లేవగానే చూడాల్సినవి ఏమిటి, చూడకూడనివి ఏమిటి అనే వివరాలను ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా అందరూ ఈ వీడియోకి ఒక లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. చాలా మంది ఏదైనా చెడు జరిగినప్పుడు ఈ రోజు పొద్దున్నే ఎవరి ముఖం చూసామో ఏమో అని అనుకుంటూ ఉంటారు. ఇలా వీటిని నమ్మేవారు కూడా చాలా మంది ఉంటారు. పురుషులు ఉదయం లేవగానే జుట్టు విరబోసుకున్న తన భార్యను అస్సలు చూడకూడదు. అదేవిధంగా బొట్టు లేని ఆడపిల్ల ముఖం కూడా ఉదయాన్నే చూడకూడదు. అలాగే చాలా మంది స్త్రీలు ఉదయం లేవగానే నేరుగా వంటగదిలోకి వెళ్ళి పనులు ప్రారంభిస్తారు. కానీ స్త్రీలు ఉదయం లేవగానే శుభ్రం చేయకుండా పాత్రలను చూడకూడదు. అదేవిధంగా చాలా మంది ఇళ్లలో జంతువుల బొమ్మలు, ఫోటోలు ఉంటాయి. ఉదయం లేవగానే జంతువుల బొమ్మలను చూడటం లేదా జంతువులను చూడటం అస్సలు మంచిది కాదు. ఉదయం నిద్ర లేవగానే చేయాల్సిన వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయం నిద్రలేచిన వెంటనే భూదేవతకు నమస్కరించాలి. ఎందుకంటే మనం చేసే పాపాలన్నింటినీ భూదేవి మోస్తుంది కనుక ఉదయం నిద్రలేచిన వెంటనే భూదేవికి నమస్కరించి కాళ్ళను కింద పెట్టాలి. ఇలా ప్రతిరోజు చేయటం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. అలాగే నిద్రలేచిన వెంటనే వేద మంత్రాలు చదువుతున్న బ్రాహ్మణుడిని చూడటం చాలా మంచిది. దేవతల కొలువు ఉండే గోవును, తులసి మొక్కను నిద్రలేవగానే చూడటం వల్ల మంచి జరుగుతుంది. అలాగే పర్వతాలను, సముద్రాన్ని, గుడిగోపురాన్ని చూసినా కూడా మనకు శుభమే కలుగుతుంది. వీటితో పాటు బంగారాన్ని, దూడతో ఉన్న ఆవును, ఎర్ర చందనాన్ని చూసినా కూడా మనకు మంచి జరుగుతుంది. ఇక పురుషులు వారి భార్యను చూసినా, అగ్నిని చూసినా, యజ్ఞం చేసే వారిని చూసినా కూడా మంచి జరుగుతుంది. ఉదయం నిద్రలేవగానే మన అరచేతిని మనం చూసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మనం పొందవచ్చు. ఉదయం లేవగానే అరచేతిని చూసుకుని లక్ష్మీదేవిని మనసులో స్మరించుకుంటే ఆ రోజంతా లక్ష్మీదేవి మనతోనే ఉంటుందని పండితులు చెబుతున్నారు.